వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు అయితే మన ముందు ఉన్నారు. సో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అడిగైతే తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే మహేష్. ఈ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. చంద్రబాబు గారిది బోస ఇదే ఆఖరి ఎలక్షన్స్ అనొచ్చు అంటున్నాడు. రామకృష్ణ అనుకుంటే ఏమన్నా పుణ్యమన్నా వస్తుంది అనేసి కూడా అంటున్నాడు. అండ్ తెలంగాణ సీఎం నుంచి రాహుల్ గాంధీ గారితో టచ్ లో ఉన్నాడు అనేసి చంద్రబాబు ఉన్నాడు అనేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అసలు ఏంటిది అంతా? ఫస్ట్ అంశము రామకృష్ణ అని కూర్చోవాలి, ఇవన్నీ కూడా చేతకన కబుర్లు. చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు ఎంత అండి? 75 సంవత్సరాలు దాటారు. ఈ వయసులో కూడా ఆయన మొన్న వరదలు వస్తే బుల్డోజర్లు ఎక్కాడు, వర్షం నీళ్ళల్లో తిరిగాడు, అహర్నిశలు జనంలో ఉన్నాడు. ఆయనకి వయసు అయిపోయింది, ఆయనకా చివరి ఎన్నికలు. మరి మీరేం చేశారు? పరదాలు కట్టుకొని తిరిగారు. ఆ ప్యాలెస్ నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు కూడా రాలేదు, ప్రజలతో కలవలేదు, మమేకం కాలేదు. ఇవాళకి మీరు ఆపసోపాలు పడుతుంటారు. చంద్రబాబు నాయుడు గారు జనంలోకి వెళ్ళి తిరిగి, ఇంటింటికి వెళ్ళి తిరిగి, జనంతో ఇంటరాక్ట్ అయ్యి, జనంతో మమేకమై జనం మనిషిగా మారాడు. సో చంద్రబాబు నాయుడు గారికి ఇవే ఎన్నికలు, ఆఖరి ఎన్నికలు ఎట్లయితే ఆయన ఇంకో 10 ఏళ్ళ పాటు చాలా గట్టిగా ఉండే మనిషి. ఆయన ఆరోగ్యపు అలవాట్లు, ఆహారపు అలవాట్లు ఒకసారి తెలుసుకుంటే మనకు మతిపోతుంది. అంత స్ట్రిక్ట్ డైట్లో ఉంటాడు ఆయన. పర్ఫెక్ట్ ఆరోగ్య సూత్రాలు పాటిస్తాడు. ఈ వయసులో ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడండి ఆయన. 24 గంటల పని చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇక ఇవే నీకు ఆఖరి ఎన్నికలు అంటే ఏమనుకోవాలి? ఆఖరి ఎన్నికలు అంటే తెలుగుదేశం పార్టీ కొంచెం నైరాశ్యాల్లోకి వెళ్ళిపోతుంది. అవునా, చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎన్నికలు అంటే మనం ఎటువైపు వెళ్ళాలి? ఆ వైపు ఉంటావా నాగన్న, ఈ వైపు ఉంటావా అన్నట్టుగా ఏ వైపు ఉండాలి మనము? చంద్రబాబు తర్వాత ఏంటి మన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి అని వాళ్ళు ఏదో బాధపడిపోయి జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని వస్తాడని ఆయన ఆశిస్తుండొచ్చు. అందుకే చంద్రబాబుకి చివరి ఎన్నికలు అంటున్నాడు. అలాగే కృష్ణారామ అనుకుంటూ కూర్చోవాలి అంటున్నాడు. మరి మీరేమంటారు? ఆమెన్ అంటూ కూర్చుంటారా? మీరు జైల్లో ఇంతకాలం 16 నెలలు జైల్లో ఉన్నారు. ఏమనుకుంటూ కూర్చున్నారు జైల్లో? ఏం తిన్నారు జైల్లో? ఏం చేశారు జైల్లో? సో ఒకసారి మనం అంటే సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుకోవాలి తప్ప మీరు ఈ రకమైన కామెంట్లు చేయటం అనేది అది ఒక ప్రతిపక్ష నాయకుడి బాధ్యతగా చేసిన కామెంట్ లాగా నాకు కనబడట్లా. ఫస్ట్ థింగ్. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్. ఇంకోటి ఏమంటాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎన్నికలు ఇంత అక్రమం మేము ఎక్కడ చూడలేదు, దారుణం ఇది, అసలు ఎన్నికలే కాదు ఇవి అంటున్నారు. నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని. మీరు కుప్పంలో ఏం చేశారు? మీరేం విత్తారు కుప్పంలో? మీరు విత్తిన విత్తే ఇవాళ కోసుకుంటున్నారు. ఆ పండ్లు, ఆ ఫలాలు కోసుకుంటున్నారు ఇవాళ మీరు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని మీరు చెయ్యని అడ్డగోలు వ్యవహారం లేదు కదా. అన్ని అడ్డగోలు వ్యవహారాలు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి మీరు నానా ప్రయోగాలు చేసి చివరికి చంద్రబాబు నాయుడు గారి మీద వాస్తవానికి అక్కడ విజయం సాధించారు. మున్సిపాలిటీలు లేకపోతే స్థానిక సంస్థలు గెలుచుకున్నారు. ఇదే చంద్రబాబు అడ్డాలోకి వెళ్ళి చంద్రబాబును కొట్టాం అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు విత్తిందే కదా. ఇవాళ పులివెందుల్లో మీరు కోసుకోవాలి. అది అందరూ కాదు, పులివెందుల్లో ఇవాళ వాళ్ళ అడ్డా అది 30 ఏళ్ళు కనీసం ఎవడు వేలు కూడా పెట్టలా. అలాంటి అడ్డాలో ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అంటేనే మీరు సగం ఓడిపోయినట్టు. అంటే అసలుకి గెలుపోవటంలో నేను అంత దూరం వెళ్ళట్లా. అసలు మీరు ఇంత కంగారు పడి, ఇంత భయపడిపోతున్నారంటేనే మీరు నైతికంగా ఓటమిని మీరు అంగీకరించినట్టే. ఇవాళ మళ్ళీ అదే సూత్రం, కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకొని ఉండొచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్కి వచ్చావు? కళ్ళు మూసుకొని ఉండొచ్చు కదా. జడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పోటీ చేసావు? కళ్ళు మూసుకొని ఉండొచ్చు కదా. అసలు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? కళ్ళు మూసుకొని ఉండు. హ్యాపీగా ప్రజలు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కళ్ళు మూసుకుంటే 3.5 ఏళ్లలో మళ్ళీ ప్రభుత్వం మారుతుంది అంటారు. ప్రభుత్వం మారేదాకా మీరేం జరుగుతుంది? మీకేం జరుగుతుంది? మద్యం కుంభకోణం మీ తల మీద వేలాడుతూ ఉంది. రకరకాల కుంభకోణాలు ఉన్నాయి, మీరు చేసిన అకృత్యాలు ఉన్నాయి, అరాచకాలు ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభుత్వం కళ్ళు మూసుకోదుగా. మీరు కళ్ళు మూసుకో ఉంటారేమో, ప్రభుత్వం కళ్ళు మూసుకోదాక ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఆడలేక మధ్యలో దరువు అంటారు కదా, మధ్యలో ఓడు అంటారు కదా. ఆడలేక మధ్యలో ఓడు అని అంటే వెనకటికి ఎవడు మధ్యలో సరిగా పనిచేయట్లేదండి, ఓడున్నాయండి అంటే క్రాక్ ఉందండి అని చెప్పి. అంటే నువ్వు ఆడలేక మధ్యల మీద నువ్వు నింద వేస్తున్నట్టుగా నీకు అక్కడ చేతగాక అక్కడ పులివెందుల ప్రజలు మొట్టమొదటిసారి స్వేచ్ఛగా ఓటేయడానికి వచ్చినందుకు నువ్వు హట్ అయిపోతున్నావు.
హర్ట్ అయిపోయింది, ఎలాగో ఓడిపోతాం కాబట్టి ఏదో కూడా బురద జల్లాలని చెప్పేసి చేసే ప్రయత్నం తప్ప అంతకు మించి ఏం కనపడట్లా. ఇక మూడో పాయింట్ మీరు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై ఆయన ద్వారా రాహుల్ గాంధీ దగ్గరికి ఆయన రాయబారం నడుపుతున్నారు అని. తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా చెప్తాడు ఇలాంటి మాట? ఆలోచించండి. చంద్రబాబుకి ఏం అవసరం రాహుల్ గాంధీతో కలవాల్సిన అవసరం? ఇవాళ ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? లేకపోతే కేంద్రంలో ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేస్తుందా? లేదు కదా. ఎన్డీఏ భాగస్వామి పక్షాలు నరేంద్ర మోదీతో పాటు ఉన్నారు వాళ్ళు. ఇతనికి మింగుడు పడిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ గారు నా మీద ఆధారపడాలి తప్ప ఇంకెవరి మీద ఆధారపడకూడదు అనుకుంటాడు. ఇవాళ అతనికి వచ్చింది 11 సీట్లు. సో చంద్రబాబుకి వచ్చింది 134 సీట్లు. సో మొత్తం కలిపి 164 సీట్లు. ఇంత ట్రెమెండస్ మెజారిటీ వచ్చినప్పుడు రాహుల్ గాంధీతో ఏం పని అండి నాకు అర్థం కాదు. సో ఖచ్చితంగా ఆయన ప్రెస్ మీట్ మొత్తంలో ఒక ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన పదాలు మాటలే ఇవాళ ఆయన మాట్లాడారు. కాబట్టి అంత పెద్ద ప్రతిపక్ష నాయకుడికి, ఒక 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రతిపక్ష నాయకుడికి ఇలాంటి మాటలు తగవు, అవి శోభనివ్వవు అనేది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.